క్రైస్తవుడా, ఆశీర్వాదానికి మూలం మనం. ఆశీర్వాదం ఒక్కరిని మాత్రమే తెలుసుకుంటుంది. అది ఆశీర్వాదాన్ని తెలిసిన ఒకే ఒక చిరునామా క్రైస్తవుడు. దీవెన తెలుసుకున్న ఒకే ఒక చిరునామా క్రైస్తవుని ఇల్లు. అభిషేకానికి ఒకే ఒక వ్యక్తి, ఒకే కుటుంబం, ఒకే సంఘం తెలుసు, జీవం కలిగిన దేవుని సంఘం. ప్రభు రక్తంతో కడగబడిన క్రైస్తవ బిడ్డలు వాక్యానుసారంగా బ్రతికేటువంటి కుటుంబమే దేవుని దీవెనకు చిరునామాగా నిలిచిపోదురుగాక. ఇది ఏ కేక, నీతో వేయించబోయే కేక ఏంటో తెలుసా? నీకు నువ్వుగా ప్రభు సన్నిధిలో జై జీవితం జీవించి పరలోకమందున ప్రభు సింహాసనం యొద్దకు నువ్వే చేరుదువుగాక. ఆ స్త్రీ గర్భవతి అయి శిశువును కనినప్పుడు ఆ శిశువు ప్రభు సన్నిధికి వెళ్ళినట్లుగా ఏదో ఒక రోజున నీవు నేను చనిపోతున్నప్పుడు నీలో నుండి అసలు సిసలైన శిశువు బయటకు వచ్చుది. నీ అంతరాత్మే నీలో నుండి శిశువులాగా బయటకు వచ్చును గాక. బయటకు వచ్చిన నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా? మహిమా సింహాసనం యొద్దకు వెళుదువు గాక. పాతాళానికి పడిపోవు, నిత్య నరకానికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తాం మనం? ఆ రీతిగా ప్రభు మన జీవితంలో ఆనంద కేకలు వేయించునుగాక. మెట్టుకు ఆత్మీయతలోనేమి భక్తి సంబంధమైన విషయాల్లో నీవుగానే నిన్ను ఒక ప్రత్యేకమైన వానిగా ప్రజలందరి ఎదుట ప్రభు నిలవబెట్టునుగాక.